శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు మనము తెలుసుకోబోతున్నది ఈ సంవత్సరం 2.5 సంవత్సరాల తర్వాత శని గ్రహం యొక్క స్థాన చలనం కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించేటప్పుడు తులారాశి వారికి కానీ తులా లగ్నం వారికి కానీ ఎలా ఫలితాలు ఉండబోతుందని తెలియజేస్తున్నాం అనమాట. ఇది మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉందన్నమాట. ఇక్కడ ఎలా ఉందంటే, ఇక్కడ ఏ గ్రహం కానీ మన యొక్క జాతకంలోని మన యొక్క గ్రహస్థితిని బట్టి మాత్రమే తెలియజేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఏ గ్రహం కూడా గ్రహ స్థితి జాతకంలో ఉన్నారండి తెలియజేస్తాం అన్నమాట. మేము నాడీ జ్యోతిషంలో కన్సిడర్ చేయము. కొన్ని విషయాలు శని యొక్క గ్రహం ఎలా ఆయా రాసుల వారి గురించి మా నుండి కూడా వాళ్ళకి ఏదైనా కొద్దిగా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మా నుండి కూడా ఏదో ఎదురు చూస్తుంటారు. కాబట్టి అందరికీ ఆయనంత కూడా యాక్యురేట్ ప్రిడిక్షన్స్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఆల్ ఇది కరెక్ట్‌గానే ఉంటుంది. మేమంతా కూడా ఇంతకుముందు కూడా ప్రయత్నం చేసినాము. చేసినప్పుడు కూడా ఇది అలాగనే వచ్చాయి. చాలా మంచి అప్రిషియేషన్ కూడా మీ నుండి దొరికింది. అదే యొక్క ఉత్సాహంతో ఇంకా అన్ని వీడియోలు చేస్తున్నాము. మీరు కూడా ఆదరించండి అని తెలియజేస్తూ, ఈ తులా రాశి అధికమైన విజయాన్ని సంభవిస్తుందన్నమాట వీళ్ళకు. అంటే ఇక్కడ ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టు శనిగ్రహము 3, 6, 11 స్థానాల్లో చలనమయ్యేటప్పుడు, అంటే జన్మ రాశి నుండి జన్మ లగ్నం నుండి మూవ్ అయ్యేటప్పుడు పోయేటప్పుడు ఆ యొక్క పరిస్థితుల్లో ఆ యొక్క దీంతో చాలా మంచి అవకాశాలు, ఎన్నడూ లేనంత విజయం వీళ్ళకిస్తుందన్నమాట. లగ్నం నుండి కానీ అదేవిధంగా ఇప్పుడు ఒకరిది కుంభరాశి అనుకుందాం. తులా లగ్నం వాళ్ళకు కూడా ఇది మంచిది అవకాశం అవుతుందన్నమాట. అట్లా వీళ్ళకు 3, 6, 11 స్థానాల్లో ఉన్న వారికి అవకాశం అవుతుందన్నమాట. ఎగ్జాంపుల్, ఈ లగ్నానికంటే తులా లగ్నం అంటే కూడా కుంభరాశి అయినా కూడా వాళ్ళకు కూడా వర్తిస్తుందన్నమాట. అది తెలుసుకోవాలి. ఓకే. విజయం సాధిస్తారనమాట. అన్నిట్లో కూడా విజయం, వీర్యం, ధైర్యంగా ఎదుర్కొంటారనమాట. అన్ని విషయాల్లోనూ ధైర్యంగా ఎదుర్కొని ధైర్యంగా వీళ్ళన్నీ కూడా సాధిస్తారనమాట. వీళ్ళకి ఎస్పెషల్లీ ఎవరికైనా కోర్టులో కేసులు ఇవంతా కూడా చాలా కామన్ అనమాట. వాళ్ళు చాలామందికి అడుగుతూ ఉంటారు, సార్ మా కోర్టు కేసులు ఎప్పుడు బయటపడతాం? ఎవరో ఒకరు లిటిగెంట్ ఉంటారు, పెట్టేస్తారనమాట. ఆ లిటిగేషన్ పోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుందన్నమాట. అందుకని ఈ సమయాల్లో అది దాని యొక్క ఫలితం వస్తుందన్నమాట. అదేవిధంగా మన జాతకంలో శనిగ్రహం సంచరించేటప్పుడు అలాంటి పాత విషయాలన్నీ కూడా క్లోజ్ అయిపోతుంటుంది. మళ్ళీ తర్వాత కొత్త కొత్త విషయాలు కూడా వస్తుందన్నమాట. అదేవిధంగా కోర్టు కేసుల విజయం, జాబ్‌లో వీళ్ళకు అత్యున్నతమైన మంచి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా వ్యాపారంలో లాభం ఉంటుంది. తర్వాత శత్రువులపైన విజయం సాధిస్తారు. అంటే శత్రువులంటే ఇలాంటివనమాట. శత్రువులు, డైరెక్ట్ శత్రువులు, మనిషికి ఏదో ఒకరు ఉంటారనమాట. శత్రువులు, హితశత్రువులు ఉంటారనమాట. ఒకరు బాగుంటే ఇంకొకరు ఓర్చలేని పరిస్థితిలో ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశం, లేదంటే వాళ్ళు సైడ్ లైన్ అవ్వడం కూడా జరుగుతుందనమాట. ఇది సమయం వేస్ట్ చేసుకోకూడదు వీళ్ళు. ఈ 2.5 సంవత్సరాలు కూడా మంచిగా ఉపయోగించుకుంటే వీళ్ళకు అన్నిటిలోనూ జయం అన్నమాట. వీళ్ళకు తర్వాత ఇంక 30 సంవత్సరాలకు వచ్చే అవకాశాన్ని ఇక్కడ వీళ్ళకు ఇప్పుడు దొరుకుతుంది. కాబట్టి తులారాశి వాళ్ళు దీన్ని ఎన్‌కాష్ చేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఎవరైనా లోన్‌లు, అప్పులు ఏదైనా ఉంటే కూడా తీర్చుకునే అవకాశం అయితే బ్రహ్మాండంగా కనబడుతోందనమాట వీళ్ళకు. అందుకని వీళ్ళు లోన్స్ కూడా క్లియర్ చేసేస్తారు. 99% లోన్స్ ఏమి పెట్టుకోరనమాట వీళ్ళు. అలా ఉంటుందనమాట వీళ్ళ పరిస్థితి. అన్నింటిలోనూ సక్సెస్ ఉంటుందనమాట. అదేవిధంగా సంతానం నుండి, పిల్లల నుండి వీళ్ళకు సుఖము, అనుకూలం ఉందనమాట. సోదరులు ఎవరైనా వీళ్ళకు సోదరుల వైమనస్సు ఉంటే వీళ్ళు కూడా కలిసిమెలిసి ఉండడం, వీళ్ళ కోసం యోచన చేయడం అన్నీ ఉంటుందన్నమాట. వీళ్ళు కూడా పాజిటివ్‌గా కనబడుతోందని చెప్పొచ్చు. ఆస్తుల పంపకాలు ఏదైనా ఉంటే తండ్రి ఆస్తులు గానీ, తాతల ఆస్తుల పంపకాల్లో గానీ అన్నిట్లోనూ విజయం జరుగుతుందనమాట. సోదరులు ఎవరైనా వీళ్ళకు సిస్టర్స్ ఉంటే కూడా వాళ్ళు కూడా ఏదైనా కేసులు ఏదైనా పెట్టుంటే కూడా వాళ్ళు కూడా వచ్చి విత్‌డ్రా చేసుకోవడం, సెటిల్మెంట్ చేసుకోవడం ఉంటదనమాట. ఇది యాదృచ్ఛికంగా జరుగుతూ ఉంటుంది. మా 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 చెల్లెలు వచ్చేసారండి, మా సిస్టర్ వచ్చేసారండి, వాళ్ళే సెటిల్ చేసుకున్నారని చెప్తూ ఉంటారనమాట. అలా వీళ్ళకి కూడా అయ్యే అవకాశం బావుంటుందనమాట. కానీ కొత్త విషయాల్లో కొన్ని ఇబ్బందులు మాత్రం తప్పదనమాట. అందుకని కొత్త విషయాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం, చేయకపోవడం చాలా మంచిదనమాట. అదేవిధంగా పెళ్లి కాని వారికి ఈవెన్ వాళ్ళకు 40 సంవత్సరాలైనా కూడా పెళ్లి అయ్యే అవకాశం అయితే చాలా బ్రహ్మాండంగా ఉందనమాట. ఇదొక మంచి స్ట్రెంగ్తింగ్ విషయం ఇది అనమాట. సంతానం లేని వారికి కూడా సంతానం అయ్యే అవకాశం కూడా కనబడుతోందనమాట. అదేవిధంగా హస్తా నక్షత్రం శుక్రవారం రోజు ఏదైనా కొత్త సంబంధాలు వెళ్ళి చూడాలంటే హస్తా నక్షత్రం రోజున, అది శుక్రవారం వచ్చిన రోజున శుక్రహోరాలో వెళ్ళి ఆ సంబంధాలు, కొత్త సంబంధాలు చూడడం వల్ల వీళ్ళకు పెళ్లి నిశ్చయమయ్యే అవకాశం అయితే బ్రహ్మాండంగా కనబడుతుందనమాట. అదేవిధంగా వీళ్ళు
ఆహ్, ఈ కొత్త పనులు చేసేక ముందు బెల్లము దానము, అరటిపళ్ళు దానం చేయడం మటుకు అరటిపళ్ళు దానం చేయడం, లేదంటే గోవులకు పెట్టడం, ఏనుగులకు పెట్టడం మంచిదనమాట. చాలా మంచిదనమాట. చేసుకుంటే వీళ్ళకు అనుకూలమైన పరిస్థితులైతే వస్తుందనమాట. అదే విధంగా మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కూడా తృతీయ రోజు గాని, లేదంటే తృతీయ దశల్లో గాని తృతీయ తిథిలో చేసుకోవడం గాని, హస్తా నక్షత్రం ఇట్లా చెప్పాం కదా! ఈ 4 నక్షత్రాల్లో చేసుకోవడం వల్ల చాలా మంచిది. అదేవిధంగా బుధవారం రోజు శుక్రహోరాలో చేసుకోవడం కూడా చాలా మంచిదనమాట. వీళ్ళకి ఇంకొక ప్రాబ్లమ్ ఉందనమాట. తులారాశి వాళ్ళకి ఎవరైనా మనకేదైనా చెడుపు చేసేసారు, లేదంటే బ్లాక్ మ్యాజిక్ చేసేసారు, శూన్యం ఇట్లాంటివి చేశారనుకుంటుంటారు కదా! వాళ్ళకు ఆ సమస్య కూడా మనసు నుండి బయటపడిపోతారనమాట. దాని నుండి బయటపడిపోతారనమాట ఇప్పుడు. తప్పకుండా బయటపడతారనమాట. ఎటువంటి ఇబ్బంది ఉండదు. దైవ అనుకూలం చాలా బావుంటుంది. ఇన్ని రోజులు మీరు ఏ దైవాన్ని పూజించారో, ఏ ద క క ఏది మంచి దేవ పూజలు, దైవ కార్యాలు చేశారో అవన్నీ కూడా డిపాజిట్ అయ్యుంది. ఇప్పుడు అది మీకు మంచి ఫలితం ఇవ్వబోతోందని మాత్రం చెప్పొచ్చనమాట. అంటే మీకు అప్పుల నుండి 100% మీరు బయటపడిపోయే అవకాశం అయితే బ్రహ్మాండంగా ఉందనమాట. అదేవిధంగా అప్పులు తీర్చడానికి మీరు మంగళవారం రోజున కుజహోరాలు అంటే కుజహోర అని జరుగుతుంటుందనమాట. ఆ హోరాలో తీర్చడం వల్ల శాశ్వతంగా అప్పుల నుండి బయటపడతారు. అదేవిధంగా అప్పులు ఇవ్వకూడదు. అప్పులు తీర్చాలి గానీ మంగళవారం రోజు అప్పులు ఇవ్వడం మంచిది కాదు. రాదనమాట. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. అన్ని ఆస్తి ఇష్యూలు ఏ ఆస్తి ఇష్యూస్ ఉన్నా కూడా క్లోజ్ అయ్యే అవకాశం అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగంలో ఇంతవరకు ఏంది గాని నేను సేవ్ చేయలేదండి అనుకున్న వాళ్ళు కూడా సేవ్ చేస్తారనమాట. వాళ్ళకు చాలా అనుకూలంగా ఉంది. జాబ్‌లో మాత్రం మా జాబ్స్‌లో మార్పులొచ్చే అవకాశం కనబడుతుంది. అత్తకు ఇట్లా ఇంట్లో అత్తమ్మ గాని, పెద్దమ్మ గాని, అక్కలు గాని, ఆహ్, చెల్లెమ్మలు గాని ఎవరైనా ఉంటే వాళ్ళకేదైనా సేవ చేయడం వల్ల మీకింకా అనుకూలమైతే కనబడుతోంది. మీ పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో గాని, బంధువుల నుండి కూడా చాలా అనుకూలముంది. మీకు ఈ 2 ½ ఇయర్స్ మీకు చాలా ఆహ్, బ్రహ్మాండమైన సమయమని మాత్రం చెప్పొచ్చు. అదే విధంగా గురు గురు, కేతువు, రాహులు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి, ఈ వచ్చే సంవత్సరం కూడా మీకు బ్రహ్మాండమైన స్థితి ఇస్తోంది. బ్రహ్మాండమైన పొజిషన్‌కి వెళ్తూ ఉంటారు. అదే విధంగా మీరు ఇంకా మంచి ఫలితాల కోసం గురువుని ఆరాధించడం, ఏదైనా పాత దేవస్థానాలైన శని దేవస్థానాలకు వెళ్ళడం, అతనికి తైలాభిషేకాలు చేయడం, అదేవిధంగా దక్షిణామూర్తిని ఆరాధన చేయడం చాలా మంచిది. అదేవిధంగా మీ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి అమ్మవారిని కూడా ఆరాధించడం మీకు చాలా మంచిది. ఏదైనా పాత దేవస్థానాలకెళ్ళండి. కొత్త దేవస్థానాల కంటే కూడా పాత దేవస్థానాలు చాలా ఎనర్జైజీ ఉంటుంది. మన ఋషిమునులంతా కూడా మన యొక్క ఏ నక్షత్రంలో పుట్టిన వారికి, ఏ రాశిలో పుట్టిన వారికి కూడా వాళ్ళకందరికి కూడా కొన్ని దేవాలయాలు వాళ్ళక్కడ పెట్టారు. ఆ దేవాలయాలకు వెళ్ళడం చాలా మంచిది. చాలా వరకు మన తమిళనాడులో ఎక్కువుంది. అదేవిధంగా క కర్ణాటకలోను ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉన్నాయి. దాన్ని చాలా మంచి దేవస్థానాలున్నాయి. పాత దేవస్థానాలకెళ్ళండి. అనుకూలమైనంత వరకు దైవ భక్తిలో ఉండడం వల్ల మీకన్నీ కూడా అనుకూలమవుతుందని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు సన్మంగళాని భవంతు.